నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కట్టుదాడుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ ను లెక్క చేయటమే లేదు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా వారి వైఖరిలో మార్పు అనేదే లేదు. లోకేష్ ఆదేశాలను సైతం వారు పట్టించుకోవటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో గందరగోళం నెలకొంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఒక ఎమ్మెల్యేపై చర్యలకు ఉపక్రమిస్తే మిగతా వారు గాడిలో పడతారని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరిపై చర్యలు తీసుకుంటే వర్కౌట్ అవుతుంది అని ఆలోచించే క్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఆయనపై చర్యలకు దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా నడుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఒంటరైనట్లు ప్రచారం. మొన్న ఆ మధ్యన తిరువూరు ఎమ్మెల్యే వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నట్టు పరిస్థితి ఉండేది. అసెంబ్లీ టికెట్ కోసం ఏకంగా తన వద్ద 5 కోట్ల రూపాయలు వసూలు చేశారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై పార్టీ హైకమాండ్ సీరియస్ కావటం, ఆ ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వటం, క్రమశిక్షణ కమిటీ హైకమాండ్కు నివేదిక ఇవ్వటం జరిగిపోయాయి. అయితే ఈ వివాదం సద్దుమణిగింది అన్న క్రమంలో ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యేపై చర్యలుంటాయని తెలుస్తుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానం అయితే అందరిలోనూ కలుగుతోంది. మొన్న మధ్యన జరిగిన ఈ వివాదానికి సంబంధించి పార్టీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా కనిపించింది. అయితే ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి మారుతోంది. ఎన్ని రకాల వివాదాలు వచ్చినా హైకమాండ్ చర్యలకు దిగదు కదా అన్న ధీమా చాలా మంది ఎమ్మెల్యేల్లో వచ్చింది. ఈ క్రమంలోనే వారిపై అనేక రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేశారు కాబట్టి వారి ఆశలను అడియాసలు చేయకుండా ప్రవర్తించాలి అని చంద్రబాబు చెప్తూనే వచ్చారు. అయితే రోజు రోజుకు ఎమ్మెల్యేలు వివాదాలు పెంచుకుంటూనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఒక ఎమ్మెల్యేపై చర్యలకు దిగితే మిగతా వారు కట్టడవుతారు అన్నది చంద్రబాబు ఆలోచన. మొన్న మధ్యన వివాద ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు చంద్రబాబు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడితో కూడా మాట్లాడారు. అంతా బాగుంది, కానీ చిన్న చిన్న వివాదాలు ఉన్నాయని అవి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చంద్రబాబు ఆయనకు గట్టిగానే చెప్పినట్లు ప్రచారం నడిచింది. ఆ సమయంలోనే ఎమ్మెల్యే కొలికపూడి చంద్రబాబు దేవుడు అంటూ పొగిడారు కూడా. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు మరోసారి పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది. తదుపరి ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి కేడర్లో వ్యతిరేకత ఉంది. ఆయనపై సొంత పార్టీ శ్రేణులే ఫిర్యాదులు చేస్తున్నాయి. IVRS సర్వేలో సైతం ఆయనపై వ్యతిరేకత కనబరుస్తూ చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే పార్టీలో ఆయన బలహీనం చేసి బయటకు పంపించేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తద్వారా మిగతా ఎమ్మెల్యేలకు ఒక హెచ్చరిక చేసినట్లుగా అవుతుందని, తప్పు చేస్తే చర్యలు ఖచ్చితంగా ఉంటాయన్న సంకేతాలు పంపినట్లు అవుతుందని అనుకుంటున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్యే కొలికపూడిపై 1-2 రోజుల్లో చర్యలు ఉంటాయని తెలుస్తూ ఉండటం ఇక్కడ విశేషం. మరి అందులో ఎంత నిజముందో చూడాలి.